ఏందే లేటు? ఓకే ఓకే పూజ స్టార్ట్ చేద్దామమ్మా. మీరు కానివ్వండి. ఓం శుక్లాం భరధరం పంతులు గారు శుద్ధమ్మా శుద్ధి. చేయండి చేయండి. శుక్రాం భద్రం విష్ణు. పంతులు గారు బొట్టండి. పెట్టండి. ఏమైందే? 1,00,000 సార్లు అడిగితే 1000 కండిషన్లు పెట్టి కొనిచ్చాడే మా డాడీ. దీనికి కానీ ఏమైనా అయితే అంతే. అబ్బా నువ్వేం పర్షన్ కాకే. పంతులు గారు మళ్ళీ ఏమైందమ్మా? కొంచెం ఇంకొంచెం. ఇది చాలా ఇంకొంచెం. ఇదొకే. ఇది చాలా దివ్యమైన ముహూర్తం అమ్మా. ఇక నుండి నీ బండి దిశ నీ దశ రెండు మారబోతున్నాయి. ఒకసారి ఆ దేవుణ్ణి ఇద్దరు మొక్కుకోండమ్మా. మొక్కుకోండి. నీ ఒరేయ్ సచ్చినోడా, గుద్దేసి వెళ్ళిపోతావేంట్రా? ఫోటో తీ. ఓకే ఓకే. బాయ్. హలో హలో నాన్న, అమ్మా. ఎలా ఉన్నావురా? ఎలా ఉంటానమ్మా? అలాగే ఉన్నాను. అవునరా, నువ్వు అలాగే ఉంటావు. నేను చెప్పినట్టు ఏ అమ్మాయి మెళ్ళలోనో 3 ముళ్ళు వేసేస్తే నేను కృష్ణారామ అంటూ కాలం వెళ్ళదీసేదాన్ని. అమ్మా, నీ కోడలు వస్తే కృష్ణారామ అనుకుంటావు, నాకు పెళ్ళం వస్తే కుయ్యో మొర్రో అనుకోవాలి. చచ్చినా పెళ్లి చేసుకోను. నేను చస్తే చేసుకుంటావా? అమ్మా, ఎందుకు అలా అంటావు? కొన్ని రోజులు ఆగవే, చేసుకుంటాను. ఏంట్రా ఆగేది? నేను ఆగనుగాక ఆగను. నేను చక్కగా అమూల్ మిల్క్ బేబీలా ఉండేవాడివి. ఆ హైదరాబాద్ లో ఏం తాగుతున్నావో ఏం తింటున్నావో డికాషన్లా తయారయ్యావు. ఇంకొన్నాళ్ళకి అమ్మా, ఏమవుతావో ఏంటో. టార్చర్ పెట్టకమ్మా. పెళ్ళే చేసుకోవాలి కదా, లక్షణమైన అమ్మాయిని చేసుకుంటాను. ఓకేనా? కదా ఇదేనే పద. లక్షణమైన పిల్ల అయితే సరిపోదు, పాప లాంటి పిల్లని చేసుకోవాలి. వచ్చిందే ఎవర్రా? లక్స్ పాప. నువ్వు ఫోన్ పెట్టే. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ. yes, what can I do for you? తిన కోసం ఒక అబ్బాయి కావాలి. ఇలాంటి కత్తిలాంటి అమ్మాయి కోసం బరిసెలాంటి కుర్రాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. అవునా? అంటే మహేష్ బాబులా ఉంటాడా? అంత యావరేజ్ కలరా? మరి ప్రభాస్ లాగా? అంత షార్టా? అయితే అల్లు అర్జున్ లాగా? అంత లో ఎనర్జీ? మరి ఎట్లుంటాడు? చెప్పను, చూపిస్తాను. అంతకు మించి ఉంటాడు. అబ్బో. ఇదిగో. ఇది నువ్వే కదా? యా, ఇట్స్ మీ. యాక్చువల్ గా ఇంతకుముందు ఒరిజినల్ గా ఇలాగే ఉండేవాడిని, కానీ మన హైదరాబాద్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవడంతో మన కలర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. నేను కూడా గట్లనే అనుకున్నా. అబ్బా, ఏం అర్థం చేసుకున్నావు? హ్యాండ్ ఎంత స్మూత్ గా. సరే సరే, మీ పేర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది. నేను దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను. కానీ ఒక స్మాల్ ఫేవర్. ఇతను ఎక్కడుంటారో చెప్తారా? వీడి కోసం వచ్చారా? ప్రతి ఒక్కరు వీడి కోసమే వస్తారు. వాడు ఇక్కడ ఎదుకుంటాడు, ఏ జనతా బార్ లోనే ఉంటాడు. జనతా బారా? పదవే. హాయ్ ప్రియా, ఏంటి ఈరోజు నాకంటే ఎర్లీగా వచ్చావు? ఎనీథింగ్ స్పెషల్? డల్గున్నావేంటి? మా డాడీ వేరే అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. హే, ఆర్ యూ కిడింగ్ మీ? షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యావా నాకు ఈరోజు? ప్రేమ్ సీరియస్. అబ్బచ్చా, జోక్ చాలా బాగుంది. జస్ట్ షట్ అప్. సారీ ప్రియా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను అడుగుతావేంటి? నీకు తెలీదా? మీ ఇంటికి వచ్చి అడిగే ధైర్యం నాకు లేదు. ఒకవేళ అడిగినా ఒప్పుకుంటారనే గ్యారంటీ లేదు. అలా కాకుండా మనం పారిపోయి పెళ్లి చేసుకుందామని చూసినా మీ నాన్న మనల్ని బతకనిస్తాడనే నమ్మకం లేదు. అవన్నీ అనవసరం ప్రేమ్. ఇప్పుడు టైం లేదు. నీకు మన ప్రేమ మీద నమ్మకం ఉందా లేదా? నీతో రావడానికి కూడా రెడీ, నీకోసం చావడానికైనా రెడీ. నిర్ణయం ఏదైనా నీ చేతిలోనే ఉంది ప్రేమ్. ఛ,
ఇంకా ఆలోచిస్తున్నావు చూడు. నిన్ను ప్రేమించినందుకు నన్ను అనుకోవాలి. పిరికివాడికి ప్రేమించే హక్కు లేదు. గో టు హెల్ప్. ఇప్పుడు ఎలాగే సింధు లోపలికి వెళ్ళడం? నువ్వు ఉండవే. ఆయన మీ డాడీ కదా? అవును. మీ డాడీ సిగరెట్ తాగుతారా? ఏ మీ డాడీ తాగడా? చిచి, మా డాడీ 24 క్యారెట్ గోల్డే. దేనికన్నా క్యారెక్టర్ ఉండాలమ్మా, క్యారెక్టర్. అబ్బబ్బబ్బబ్బా, ఏం మనుషులరా మీరు! తాకపోతే చస్తారా ఏంట్రా? అలా నా తాగేది కల్తీ చేస్తూ ఇలా తాగాలరా వేస్ట్ ఫెలో. నిజంగా మీ నాన్న 24 క్యారెట్ల గోల్డేనే. ఏంటి బావా ఇంత లేట్ అయింది? ఎర్లీగా వచ్చి నువ్వు కనపడవని. అబ్బా, అదే టచ్. వాడే కదా? అవునే. ఏ ఏ ఓయ్ హలో, జరాగు. వెళ్ళిపోతున్నావు. హలో, ఏ, ఆగు. excuse me. ఓయ్ హలో హలో. మీ సార్ ఓయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? తీది 50,000 తీ. వాట్ 50,000? ఎగ్జాక్ట్లీ 50,000. అమ్మని అమ్మ 50,000 అంటే 50,000. ఇక్కడేదో ఎవరు నడుస్తుంది. ఇల్లు వదిలిపెట్టకూడదు. 50,000 ఇస్తే 5 figures coming. 5 figures 1 week full enjoy, you know. రే సచ్చినోడా, ఎలా కనిపిస్తున్నాను రా నీకు? వస్తే తింగరదానా, నువ్వు ఇప్పుడు ఆవేశపడితే మనకు రావాల్సిన పైసలు కూడా రావే. నువ్వు జర జాగ్రత్తగా డీల్ చేయి. జాగ్రత్త. సార్, ఉదయం తొందరపాట్లో జరగకూడని తప్పేదో జరిగిపోయింది సార్. తప్పు జరిగిపోయిందా? అయినా జరిగిపోయిన విషయం నేను మనసులో పెట్టుకోలేదు. కానీ మీరు ఇవ్వాల్సిన పేమెంట్ ఇస్తే. అబ్బా మావా, టైం అంటే టైం రా. మామూలు ఫిగర్లు కాదురా. పైగా మన రేట్లోనే ఉన్నారు. ఒరేయ్, నా దగ్గర ఓ 10 ఉందిరా. నువ్వు 40 సెట్ చేసావంటే సార్, అది 50 ఇచ్చేస్తా. కంగారు పడకరా. ఇవాళ స్కూటీ. ఎట్రా రా. ఏ 50,000. సో లేడీస్, మనం వెళ్తూ మాట్లాడుకుందామా? అంటే సార్ 1,00,000 సార్లు అడిగితే 1000 కండిషన్లు పెట్టి కొనిచ్చాడు సార్ స్కూటీ మా నాన్న. అందుకే సార్ ఇంత కంగారు పడుతున్నాను. అవును, పైగా తాగుతాడు కూడా. ఇస్ ఇట్ ట్రూ? అయితే ఇది ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాల్సిన ఇష్యూ అన్నమాట. అలాగే. సో లేడీస్, కొంచెం గ్యాప్ ఇవ్వండి. అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేస్తే పోతావు రే. అందుకేగా పోతున్నా. ఓకే బాస్, బాయ్. నాశనం అయిపోతావు. ఏ పాపలు, 50,000 అంటే ఎవడైనా ఇలాగే పారిపోతాడు. స్పాట్ క్యాష్ 10,000. పక్కనే రూమ్. గంటలో పని ఫినిష్ చేస్తా. ఇట్రారా. ఆ. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? కొంపదీసి విక్కీ గాడికి ఏమైనా పెళ్లి కుదిరిందా ఏంటి? రే నువ్వే చూడు. అరే, ప్రియాకి పెళ్ళా? అయితే అందరం కలిసి వెళ్దామా? ఇప్పుడు జోకులేంట్రా? ప్రియాకి వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుందని వాడు బాధపడుతుంటే. ఎరా, నీతో పెళ్లికి ప్రియా ఓకేనా? ప్రియకు ఓకేరా, వాళ్ళ బాబే తెగ బుసలు కొడుతున్నాడు. టెన్షన్గా ఉందిరా, ఏదో ఒకటి చేయండి ప్లీజ్ రా. రేయ్, పెళ్ళికి ఇంకా టైం ఉంది కదరా. నాకు వదిలే, నువ్వు హ్యాపీగా ఉండు. నా మొహానికి అదొక్కటి తక్కువ. ఎందుకే గంత టెన్షన్ పడతావు? మీ నాన్న కోట్ రేసాడుగా, సైలెంట్ గా వాడుకొని ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. క్వార్టర్ రేస్ కూడా మా నాన్న బాగానే మేనేజ్ చేస్తున్నాడే. మేనేజ్ చేసుడు మీ బ్లడ్ లోనే ఉంది కదా, నువ్వు కూడా మేనేజ్ చెయ్యి. బాయ్. ఏమ్మా ఇంత లేట్ అయింది? అంటే
అయినా స్కూటీ ఎక్కడమ్మా? అది సర్వీసింగ్కి ఇచ్చాను నాన్న, అందుకే లేట్ అయింది. కొత్త స్కూటీ కదమ్మా. అంటే నువ్వే చెప్పావు కదా నాన్న, చిన్న మరకు కూడా పడనివ్వకూడదని. ఉదయం పూజారి గారు హారతిస్తుంటే మరకలు పడ్డాయి నాన్న. నువ్వు అంత ప్రేమగా కొనిచ్చిన బండికి చిన్న మరకు కూడా ఉండకూడదని సర్వీసింగ్కి ఇచ్చాను నాన్న. లోపలికెళ్ళి భోంచేసి పడుకో, నేను గేట్ వేసి వస్తాను. సరే నాన్న.